ఇంట్లో ఖచ్చితంగా ఇంట్లో లేదన్నా చిన్న మాట అన్నా మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నా చాలా ఫీల్ అవుతూ ఉంటాం. అలా అంటే అన్నయ్య ఒక్కడే కష్టపడుతున్నాడు ఇంట్లో. మమ్మీ, డ్యాడీ ఏం చేస్తారు? మా డాడీ చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. మా అమ్మ టైలర్. అంటే ఇప్పుడు అమ్మ కూడా ఎప్పుడైనా అంటే నువ్వు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి, ఎందుకు పుట్టావు నువ్వు, ఆ టైప్ మాటలు ఎప్పుడన్నా అట్లా రావడం ఏం కానీ? లేదు ఎప్పుడు అమ్మ? అసలు. ఓకే. ఒకటే ఎప్పుడైనా గొడవలు అయితే ఇలా తిరుగుతూ ఏదో జాబ్ చూసుకోక అని చెప్పి అంటారు. మరి చూసుకోవచ్చు కదా జాబ్. మనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా, చేస్తే గవర్నమెంట్ జాబ్ చేయాలి. అది రావాలంటే చదవాలి ఫుల్గా. మరి ఎలా? మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే చదువు ఎక్కడ అవుతుంది అనుకుంటున్నా చదవాలని రోజు, కానీ అవ్వట్లే. కానీ ఎలా నాకు అర్థం కావట్లేదు. మరి ఫైనాన్షియల్ గా రేపొద్దున అన్నయ్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు, అమ్మ కూడా కష్టపడలేదు, ఓన్లీ మీకు వచ్చే పెన్షన్ తో బ్రతకడం అంటే ఇప్పుడు వచ్చిన ఇబ్బంది అదే. ఇలా యాక్టింగ్ అనుకుంటున్నాం, ఏమవుతుంది ఏంటి, అందుకే గవర్నమెంట్ జాబ్ ఏమైనా చూసుకోవాలని ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ సపరేట్గా దీనికి కంటెంట్ క్రియేషన్ వీటికి ఒక డే కేటాయించుకుని చదువుకునేలాగా ఓకే చేద్దామని ఉంది, అవ్వట్లేదు.